నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘం మండలం పెరమన దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. రాంగ్ రూట్లో వెళ్లిన టిప్పర్ కారును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారును టిప్పర్ కొంత దూరం లాక్కెళ్లిపోయింది. కారులో ప్రయాణిస్తున్న మొత్తం కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు. మృతుల్లో చిన్నారి కూడా ఉన్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘం మండలం పెరమన దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. నెల్లూరు ముంబై జాతీయ రహదారి రక్తసిక్తమైందని చెప్పొచ్చు. ఒక దారుణ ఘటన, ఒక అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం చూసుకుంటే ఓ ఇసుక మాఫియా ధనదాహానికి, లేకుంటే ఒక ఇసుక మాఫియా ఒక అక్రమాలకు 7 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయని చెప్పవచ్చు. ప్రధానంగా వీరంతా కూడా నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట నుంచి ఆత్మకూరు వైపు కారులో వెళ్తున్నారు. అంటే వీళ్ళంతా ఒక సదరన్ సర్టిఫికేట్కి వెళ్తున్నారంటే ఒక ఏదైతే దివ్యాంగుల కోసం చెక్ చేసేందుకు వెళ్తున్నారు. చనిపోయిన వారి వివరాలు కూడా చూసుకుంటే మొత్తం మృతులు వచ్చి ఇందుకూరుపేటకు సంబంధించిన తాళ్ళూరు రాధా, శేషం సారమ్మ, నల్గొండ లక్ష్మి, శేషం తేజ, శ్రీనివాసులు, అలాగే బాల వెంకయ్య. అంటే 5 మంది పేర్లు మాత్రమే తెలిసాయి. మరో 2 పేర్లు తెలియాల్సి ఉంది. ముఖ్యం కూడా ఈ ప్రమాదంలో సుమారుగా 4 ఏళ్ల చిన్నారి కూడా మరణించినట్టు తెలుస్తుంది. అత్యంత దారుణమైన ఈ ప్రమాదం జరిగి సుమారుగా 3 గంటల పైన కావస్తున్నా కూడా అందులోని బాడీలు తీసేందుకు ఇప్పుడు కూడా అధికారులు శ్రమిస్తూ ఉన్నారు. మనం స్పాట్లో విజువల్స్ చూడవచ్చు. ఒక టిప్పర్, ఇదిగో మనం ఈ విజువల్స్లో చూస్తున్న ఈ టిప్పరే ప్రమాదానికి ప్రధాన కారణమైంది. ఈ టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చింది. అత్యంత వేగంగా రాంగ్ రూట్లోకి వచ్చి వెళ్తున్న కారును ఒక్కసారిగా ఢీకొట్టడంతో కారులో మృతి చెందిన వారంతా కూడా అక్కడక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. సో స్పాట్లో చనిపోవడంతో ఇప్పటికే అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు డిఎస్పీ కావచ్చు, లేదంటే స్థానిక సిఐలు అధికారులు ఆ డెడ్ బాడీస్ని తీసేందుకు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రధానంగా కూడా మొత్తం మొక్కలైపోయిన పరిస్థితి, డెడ్ బాడీలంతా నుజ్జైన పరిస్థితి. ఇక్కడ ఇప్పటికే వారి బంధువులు ఇప్పుడే ఇక్కడ చేరుకున్న పరిస్థితి. వాళ్ళంతా ఆర్తనాదాలు కూడా ఇక్కడ మిన్నంటాయి. ముఖ్యంగా సుమారుగా 6 మంది పెద్దవారు, ఒక చిన్నారి మృతి కారణం చూస్తుంటే వాళ్ళంతా కూడా వాళ్ళని ఎవరు కూడా ఓదార్చలేని పరిస్థితి. ప్రధానంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందంటే అనుకోవచ్చు, కానీ ఈ రోడ్డు ప్రమాదం మాత్రం కంప్లీట్గా ఇసుక మాఫియా ధనదాహానికి, ఇసుక మాఫియా ఈ టిప్పర్ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిందని చెప్పి ప్రాథమికంగా అధికారులు కూడా ఓ అంచనాకు వచ్చారు. ముఖ్యంగా ఈ ఆత్మకూరు నియోజకవర్గం కిందకు వస్తుంది. ఈ ఆత్మకూరు నియోజకవర్గం ఇక్కడ స్థానికంగా కూడా ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. ఈయన దేవాదాయ శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు. సో మొత్తం మీద ఆత్మకూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక మాఫియా మొత్తం కూడా పేటరేగిపోతుందని చెప్పి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకే ప్రమాదంలో 7 మంది చనిపోవడం నెల్లూరు జిల్లాలో తీవ్ర నిరాశను నింపింది. అంతా కూడా ఇందుకూరుపేటకు సంబంధించిన వారు అంతా కూడా చాలా పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన వారు కావడంతో ఇప్పుడు పెద్ద దుర్ఘటన.